అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. చెప్పు, ప్రణయ్ని ఏం చేశావు? ఏంటి అలా చూస్తున్నావు? ఇంటి దగ్గర ఒక టోన్ వినిపించింది, ఇక్కడ టోన్ మారిందేంటా అనా? నువ్వు జరిగిందేంటో చెప్పకపోతే ఇంకా చాలా మారుతాయి. చెప్పు, ప్రణయ్ని ఏం చేశావు? మేడం, నువ్వు హోంగార్డు అవుతావో, కానిస్టేబుల్ అవుతావో, ఎస్ఐ అవుతావో, సిఐ అవుతావో, ఐపీఎస్ అవుతావో నాకు అనవసరం. కానీ ప్రశ్నించాలి అనుకుంటే అప్పుడు ప్రశ్నించు. ఇప్పుడు మాత్రం నేను అడిగినప్పుడు మాత్రమే నోరు తెరు. అదర్వైజ్ చెప్పు, ప్రణయ్ని చంపేశావా? టార్చర్ చేసి ఎక్కడైనా దాచావా? లేదు, నాకేం తెలీదు. అతని గురించి నాకేం తెలీదు. నన్నేం అడగద్దు మేడం. అరే, అచ్చం పొలిటీషియన్ లాగా మాట్లాడుతున్నావు. భయస్తురాలు, నోట్లో నుంచి మాటే రాదు అన్నారు. పులిలా గర్జిస్తుంది కదా. ప్రాణం మీదకొస్తే పిల్లి కూడా పులవుతుంది కదా మేడం. ఓ అవునా? అయితే ఈ పులి అతని పీక కొరికిందో కన్నే పీకిందో తెలుసుకుందాం. తెలీదు, అడగొద్దు, మర్చిపోయాను, ఇవన్నీ మనకి సూట్ అవని మాటలు పాప. అవి వాళ్ళంటేనే బాగుంటుంది. మనం నిజాలే మాట్లాడుకుందాం, ఓకే? చెప్పు, వాణ్ణి ఏం చేసావు? నిజంగా నాకేం తెలీదు మేడం. తెలియకుండా ఈ షర్ట్కి వాడి బ్లడ్ ఎలా ఉంటుంది? చెప్పు, ఏదైనా గుర్తొస్తుందా? కత్తి గుచ్చినట్టు, కర్ర గుచ్చినట్టు, తల పగలగొట్టినట్టు. చెప్పు 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 చెప్పు. తల పగలగొట్టేశావా? కదూ, తలే పగలగొట్టావు కదూ? లేదు, అదే జరుగుంటుంది. ఎందుకంటే ఈ షర్ట్ మీద ఎక్కడ చూసినా గానీ కత్తిపోటు చిరుగులేవీ లేవు. సో ఖచ్చితంగా తల పగిలితేనే ఇంత బ్లడ్ అంటుకుంటుంది. లేదు మేడం, లేదు, నేనేం చేయలేదు. ఏంటి, నువ్వు ఏమీ చేయలేదు అని ఒకే మాట చెప్పేస్తూ ఉంటే నమ్మేసి నేనింటి దగ్గర వదిలేస్తాననుకుంటున్నావా?
కానిస్టేబుల్, ఈ అమ్మాయిని ఇంట్రోగేట్ చేయాలి, తీసుకెళ్ళండి. అయ్యో అయ్యో ఆఫీసర్ అమ్మా, ఆఫీసర్ అమ్మా, నా కూతురికి ఏం తెలియదండి. ప్లీజ్ ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. మా చెల్లి అమ్మాయికి రాలండి, దాన్ని ఏం చేయకండి, వదిలేండి ప్లీజ్. మేడం మేడం ప్లీజ్ మేడం, సునైనకి ఈ కేసుకి Please, ఎలాంటి సంబంధము లేదు. మేడం, సునైనా, సునైన అయ్యో, సునైనా, సునైనా. స్టాప్ ఇట్. కూర్చో. చూడండి, నేను చేసేది ఓన్లీ ఎంక్వైరీ. పోలీసుల స్టైల్లో ఇంట్రాగేషన్ కాదు. సునాయ్ నాకు ఎలాంటి ప్రాబ్లం జరగదు. మీరందరూ కోఆపరేట్ చేసి నిజం ఒప్పుకుంటే మీ అందరూ సేఫ్గా ఉంటారు. ఓకే? కానీ మాకేం తెలీదు మేడం. అది నేను అడిగినప్పుడు చెప్పండి. చెప్పు, ప్రణయ్ ఏం చేసావు? నిజంగా నాకేం తెలియదు మేడం. ఆ రోజు ప్రణయ్తో పాటు ఇంటికి వెళ్ళావు కదా, వెళ్ళాను మేడం. అక్కడ అతను నిన్ను ఏం చేశాడు? నన్ను నన్ను ఏం చేశాడు? నన్ను పెళ్లి మండపం ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది అని అడిగాడు. నేను అడిగేది అతని బిజినెస్ గురించి కాదు, మీ ఇద్దరి మధ్య జరిగిన ఫిజిక్స్ గురించి. తను నన్నేం చేయలేదు మేడం. ఏయ్, అయ్యో చెప్పు, ఏం చేశాడు? ఏం జరిగింది? చెప్పు. విక్కీ, మనకు కావలసిన డబ్బు కోసం కృష్ణ తులసి చేసిన ప్రయత్నం రివర్స్ అయి వాళ్ళని ఇంకా పెద్ద కష్టంలోకి పంపించింది. సో వాళ్ళకింక డబ్బు పుట్టే దారే లేదు. సో వాళ్ళు మన బాకీ తీర్చలేరు. సో చీర సాంప్రదాయం మన చేతికి వచ్చేయడం ద్వారా మనకి ఊళ్ళో బిజినెస్ ఎక్స్పెన్షన్ చేసే అవసరం పడుతుంది. అందుకే నువ్వు ఇమ్మీడియట్ గా దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి రెడీగా ఉంచాలి. అలాగేనమ్మా. మంచి ఆలోచన, సరైన ఆలోచన. నిజమే, ఎవరైనా గొప్పవాళ్ళు ఊరికే అయిపోరు. నువ్వెందుకొచ్చావు? ఏంటమ్మా? నువ్విక్కడికి ఎందుకొచ్చావు? అదేంటమ్మా అలా అడిగేశావు? నువ్వు నాకు చెల్లెలివి. స్టాప్ ఇట్. నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు ఏ రోజు మాతో బంధుత్వం ఉంది అని అనుకోవద్దు అని. అది కాదమ్మా. ఇక్కడ నీకు మాతో పనేంటి? ఒకవేళ మాతో పనుంటే అది నీ పని కాదు, మా పని అయ్యుంటే అప్పుడు ఇంటికి రా, లేదంటే రావద్దు. నీకు ఖాళీ ఉన్నప్పుడు సరదాగా ఇంటికొచ్చి కూర్చోడానికి ఇదేవి నీ ఇంటి రోడ్లో ఉన్న లైబ్రరీ కాదు. లైబ్రరీలు కూడా టైమింగ్స్ ఉంటాయమ్మా. ఇతను మన ఇంటిని ఈ ఊరు రచ్చబండ అనుకుంటున్నాడు. అయ్యో అదేం లేదు బాబు. ఏమ్మా, నేను ఇంటికి ఎప్పుడొచ్చినా ఏం అనేదానివి కాదు. ఇప్పుడు ఎందుకు నా మీద అంత చిరాగ్గా ఉన్నావు? ఇంకా అర్థం కాలేదా?
నువ్వు మాటికి ఇంటికొచ్చి నీ మాటలతో హాసినిని ఇన్ఫ్లుయెన్స్ చేశావు. అందుకే ఈరోజు హాసిని బిహేవియర్ ఇలా మారిపోయింది. నువ్వు నాతో ఎప్పుడు మా అమ్మ గురించి ఏదో ఒకటి చెప్తూ ఉండేవాడు కదా, అందుకే నాకు వాళ్ళ గురించి ఓ ఐడియా వచ్చింది. ఏం చేయాలో కూడా క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీతోనే నేను డివోర్స్కి అప్లై చేస్తున్నాను. ఓ అదే విషయం. అమ్మా అరుంధతి, సారీ అమ్మా, చాలా చాలా సారీ అమ్మా. నేను హాసిన్తో మాట్లాడడం వల్లే తను మారిపోయి విక్కీ బాబుకు విడాకులు ఇచ్చేయడానికి రెడీ అయిపోయిందని మీరు అనుకుంటున్నారు కదా. ఓకే, నేను చేసిన తప్పు అనుకుంటున్నారు మీరు, కానీ ఆ తప్పు నేను సరిదిద్దుకుంటాను. అవునమ్మా, మీరు తప్పన్నా కూడా నేను దులిపేసుకుని ఎలా వెళ్ళిపోతాను? మీరు వెళ్ళిపోమన్నా కూడా నేను వెళ్ళిపోను. రావద్దంటే నేను రాకుండా ఉంటానా? రాకుండా ఉండను. మీరు చీ అన్నా తూ అన్నా వస్తూనే ఉంటాను. మీరు తప్పన్నదాన్ని నేను కరెక్ట్ చేసుకుంటానమ్మా. ఎందుకంటే ఈ ఇంటికి దూరం అయితే మాకే నష్టం కదా. మీకు నాకు శత్రువు ఆ కృష్ణమ్మే. నేనేం చేసినా ఓ కృష్ణమ్మని తొక్కడానికే చేస్తాను. అందుకే హాసిని తనకి దూరం చేయాలన్న ఆలోచనతోనే నేను అలా మాట్లాడానమ్మా. అప్పుడు అలా మాట్లాడాను. ఇప్పుడు విడాకులు తీసుకోవడం తప్పని మాట్లాడతాను. ఒక్కసారి డెసిషన్ తీసుకున్న తర్వాత అమ్ముండి దాన్ని మార్చడం నీ వల్ల అవుతుందా? కృష్ణమ్మ మీదే కోపం పుట్టించగలిగిన వాణ్ణి. విక్కీబాబుతో విడాకులు వద్దు అని తను ఒప్పించలేనా? అయితే ఒప్పించు, అదిగో వస్తుంది. అమ్మా హాసిని, ఒకసారి ఇలా రామ్మా. నాకు మీతో పనేం లేదు. ఆహా, సరే నేనే వస్తానమ్మా. అది తండ్రిగా నేనెప్పుడు నిన్ను తప్పుదారి పట్టించాలనుకోను. నువ్వు విడాకులు ఇస్తానంటున్నావు అంటే ఏంటమ్మా? దానివల్ల వీళ్ళ పరువు మొత్తం పోతుంది. నీకు బయటకు పెడితే వాల్యూ ఉండదు. ఏంటమ్మా ఇదంతా? నువ్వు విడాకుల గురించి మర్చిపోమ్మా. నిన్ను వీళ్ళంతా మంచిగా చూసుకుంటారు. నానా, నానోయ్, వీడేంటి హడావుడిగా వస్తున్నాడు? నానోయ్, నాన్న, నీకోసమే ఇంటికి వెళ్తుంటే నీ బైక్ ఇక్కడ కనిపించింది. రే, ఎక్కడ బైక్ కనిపిస్తే అక్కడికి వచ్చేయడమేనా? అది కాదు నాన్న, అనుష అనే గట్టి పోలీస్ ఆఫీసరు మన ఊరికి వచ్చిందంట. రే, నువ్వు టెన్షన్ పడకరా. ఎంత గట్టి ఆఫీసర్ వచ్చినా మన బైక్ తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మన దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి. అబ్బా, ఆవిడొచ్చింది పాత ఇనుప సామాన్లకి వేసుకోవాల్సిన బైక్ తీసుకెళ్ళడానికి కాదు. వచ్చిన వెంటనే కృష్ణమ్మని కుటుంబంతో సహా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిందని చెప్తున్నాను. ఏ ఆఫీసర్ అయినా కృష్ణ తులసి కుటుంబం మొత్తాన్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? వాళ్ళు ఏదన్నా నేరం చేశారని తెలిస్తేనే కదా. అవును రేఖ. అవును మేడం, ప్రణయ్ గారు కనిపించకుండా పోయాడు కదా, ఆ కేసు గురించే ఈ ఆఫీసర్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని స్పెషల్గా ఇక్కడికి వచ్చిందంట. రాగానే సునైన మీద డౌట్ వచ్చి మొత్తం ఫ్యామిలీ అందరినీ ఎంక్వైరీ చేయాలని చెప్పి అందరినీ ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయింది. అంటే కృష్ణ తులసి ఫ్యామిలీ మొత్తానికి చాలా అవమానం జరిగినట్టేనా? అవమానం అంటే చిన్న చితక అవమానం కాదండి. వాళ్ళందరినీ పోలీసులు బయటకు తీసుకొస్తుంటే వాళ్ళందరూ తలలు దించుకొని ఖైదీల్లా ఒక్కొక్కళ్ళు బయటకు వస్తుంటే
ఒక్కొక్కరు ఆ బండిలోకి ఎక్కుతుంటే చుట్టూ పోగైన జనం చూసే చూపులు తట్టుకోలేక వాళ్ళు పడ్డ అవమానం ఉంది చూడండి. బా, అది చూస్తుంటే నాకైతే కొన్ని రోజుల పాటు అన్నం తినాల్సిన అవసరమే లేదనిపించింది. వాళ్ళందర్నీ అరెస్ట్ చేయడం కాదు, డైరెక్ట్గా శిక్ష వేసేయాలి. అంటే ఖచ్చితంగా ప్రణయ్ అనే కుర్రాడు కనిపించకపోవడానికి వాళ్ళే ఏదైనా చేసుంటారా? ఖచ్చితంగా ఏదో ఒకటి చేసే ఉంటారు పిన్ని. లేదంటే అంత స్ట్రాంగ్ ఆఫీసర్ని ఆ కేసు మీద ఎందుకు పంపిస్తారు? ఆ ఆఫీసర్ రాగానే వీళ్ళందర్నీ ఎందుకు అరెస్ట్ చేస్తుంది? విక్కీ, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు విక్కీ. ఇది కూడా ఆ ఇంటి బిడ్డే కదా. మనుషుల్ని చంపడం, తప్పించుకోవడం ఆ ఇంటి మనుషులకి అలవాటే కదా. విడాకులు తీసుకొని వెళ్ళిపోయే మనిషికి మొగుణ్ణి మాయం చేయాల్సిన అవసరం రాదనుకుంటా. చెప్పు, ఏం జరిగింది చెప్పు. అయ్యో, ఆగండి, నా కూతురు వెనక్కి వెళ్ళండి. మమ్మల్ని వదిలేయండి. అది అమాయకురాలండి. చెప్పు. మా చెల్లి ఎలాంటి నేరము చేయలేదు. అయ్యో, కావాలంటే ఊళ్ళో అందరినీ ఎంక్వైరీ చేసుకోండి. తను వదిలేయండి ప్లీజ్. చిన్న పిల్లండి, నా కూతుర్ని వదిలేయండి. గొడ్డును బాదినట్టు బాధకండి ప్లీజ్. మేడం, మేడం సునైని కొట్టద్దు మేడం. కొట్టే రైట్స్ మీకు లేవు. అయ్యో మేడం ప్లీజ్. చూడండి, మీరు ఇలా గొడవ చేస్తే పోలీసుల మీద దౌర్జన్యం చేశారని మీ అందరి మీద కేసు పెట్టాల్సి వస్తుంది. సునైన ఇంట్రాగేషన్ అయ్యాక మిమ్మల్ని కూడా లోపలికి పిలుస్తాను. ఓకే? నువ్వు వాడిని ఏం చేయకపోతే, వాడు నిన్ను ఏమి చేయకపోతే ఇది అక్కడికి ఎలా వచ్చింది? ఇది అది అది నీ చేతి గాజు ముక్క నీ వార్డ్రోబ్లో ఉన్న 5 గాజులతో పాటు ఉండాల్సిన 6వ గాజు. అక్కడ పడుంది. ఇది దొరికాక నీ నేరం సగం ప్రూవ్ అయిపోయింది. చెప్పు, ఇది ప్రణయ్ మాయమైన ఏరియాలో ఎందుకుంది? అది 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 చెప్పు. గోడకి చేయి తగిలి పగిలింది మేడం. ఎందుకు తగిలింది? ఎలా తగిలింది? అది ప్రణయ్ ప్రణయ్ ఏం చేశాడు? ప్రణయ్ ప్రణయ్ చెప్పు. ప్రణయ్ ల్యాప్టాప్ తీసుకోపోతుంటే అది చేయి జారిపోతే గబుక్కున వెనక్కి తిరిగాను. అప్పుడు అప్పుడు గోడకి నా చేయి తగిలింది మేడం. ఏ చేయి తగిలింది? ఏ చేయి తగిలి గాజు పగిలింది? ఎడం చెయ్యి. అసలు నువ్వు ప్రణయ్ దగ్గర ఎందుకు జాబ్ చేసావు? మీకు మగాళ్ళంటే పడదు కదా. మా పరిస్థితి అసలు బాగోక నా కూతుర్ని ఆ ఉద్యోగానికి పంపించాల్సి వచ్చింది.
మగవాళ్ళని నమ్మకూడదు అని నియమం పెట్టుకుని కూడా ఒక మగాడి దగ్గరికి జాబ్ కోసం పంపించారంటే మీ క్యారెక్టర్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు కూడా రూల్స్ పెట్టుకుని డ్యూటీ చేస్తారు కదా, అంటే మీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ రూల్స్ బ్రేక్ చేసేస్తారా? నియమాలు పెట్టుకునేది జాగ్రత్త కోసం, పద్ధతిగా బతకటం కోసం, కష్టాలు పెంచుకోవటం కోసం కాదు. ఓకే. సునైనా ప్రణయ్తో క్లోజ్గా ఉండటం ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సునైనా ఏ మగాడితోనూ ఎక్కువగా మాట్లాడదు మేడం. మరి ప్రణయ్తో ఒంటరిగా ఎలా వెళ్ళింది? ఉద్యోగం చేస్తున్నప్పుడు వెళ్ళాలి కదమ్మా. అక్కడే ప్రణయ్ సునైనాని ఏదైనా చేశాడని, మిస్బిహేవ్ చేశాడని సునైనా మీతో చెప్పిందంట కదా. మీరు సునైనని భయపెట్టడం వల్ల మీకలా చెప్పుంటుందేమో. కానీ ప్రణయ్ ఎప్పుడూ సునైనతో ఒక్క బ్యాడ్ వర్డ్ కూడా మాట్లాడలేదు. అదేంటి? మరి ప్రణయ్ మీతో చాలా మిస్బిహేవ్ చేశాడని, ఆ రోజు చాలా కంగారుగా ఇంటికొచ్చాను అని చెప్పింది మీ అక్క. అదేం లేదు మేడం. నేను అసలు మా అక్కతో అక్కడ ఏం జరిగిందో చెప్పనే లేదు. తాగు. నేను నా ఎక్స్పీరియన్స్లో ఎంతో మంది భయస్తుల్ని చూశాను. అందరూ కూడా చావు భయంతో తెగింపు, ధైర్యం పెరిగిపోయి ఆ క్షణంలో నేరం చేసిన వాళ్లే. లాస్ట్ టైం అడుగుతున్నాను, ఒప్పుకుంటావా లేదా?